బిగ్ టీవీ లోగో పట్టుకుని, బిగ్ టీవీ మైక్ పట్టుకుని, కెమెరా తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నదంతా కెమెరాతో షూట్ చేశాడు. ఎందుకంటే నిజంగా గొడవ ఆపే శక్తి మా దగ్గర ఉండదు. ఎందుకంటే మాకు కూడా ఏం సెక్యూరిటీ ఉండరు, మాకేం మంది మార్పులు ఉండదు. ఒక రిపోర్టర్ ఒక కెమెరామెన్ వెళ్తాడు, ఒక రిపోర్టర్ ఒక కెమెరామెనే వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో కవర్ చేస్తారు, దాన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తాం. అంతవరకే మా డ్యూటీ, అంతకన్నా మేమేం చేయలేం. అక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని, అరాచకాన్ని పోలీసుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. యాక్షన్ తీసుకోవటమా లేదా అనేది అది ప్రభుత్వాల ఇష్టం, పోలీసుల ఇష్టం. సో అందులో భాగంగా అక్కడికి వెళ్ళిన వన్ ఆఫ్ ది రిపోర్టర్, ఒక రిపోర్టర్, బిగ్ టీవీ రిపోర్టర్ పైన A6 కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఆ కేసులు సెక్షన్లు ఏంటో తెలిసి ఆశ్చర్యం. A6 కింద పెట్టారు, అది కూడా నాన్ బెయిలబుల్ కేసులు. ఒకటి మర్డర్ అటెంప్ట్ పెట్టారు, దౌర్జన్యం, ట్రెస్పాసింగ్, వీటితో పాటు ఫోర్జరీ. ఈ సెక్షన్లన్నీ ఇతనికి అప్లై అవుతాయా? క్రైమ్ నంబర్ 666/2025 BNS సెక్షన్స్ 318/4, 324/2, 329/4, 336/3, T38, 351/2, రెడ్ విత్ 61/2 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక్కడ బిగ్ టీవీ రిపోర్టర్ ఫోర్జరీ చేసింది ఎక్కడండి సజ్జనార్ గారు? ఒకసారి ఆలోచించండి. మీ కింద డిపార్ట్మెంట్ని మీకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందో మాకు తెలియదు. బహుశా జరిగే ఫైల్ అయ్యే ప్రతి ఎఫ్ఐఆర్ మీ దృష్టిలో ఉంటుందని మేము అనుకోం, కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. న్యాయం చేయమని మేము కూడా అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక కవర్ చేయడానికి కెమెరా తీసుకుని, మైక్ తీసుకుని వెళ్ళిన ఒక రిపోర్టర్ ఫోర్జరీ చేస్తాడా? దౌర్జన్యం చేస్తాడా? దాడి చేస్తాడా? మాకేం అవసరం? మాకేం అవసరం అండి? ఎవరిదో ప్రాపర్టీ, ఎవరో అప్పు ఇచ్చారు, ఎవరెవరో అనుకుంటున్నారు, అది మీరు వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఆవిడ మీ మీద నమ్మకం లేక మాకు కాల్ చేసింది. మా రిపోర్టర్ అక్కడికి వెళ్ళాడు, వెళ్తే రిపోర్టర్ దౌర్జన్యం చేశాడు, ఫోర్జరీ చేశాడని కేసులు పెడతారా? 118/2, 126/2, 351/2, 309/4 అంటే ఎన్ని సెక్షన్స్ కింద కేసులు పెట్టారు? A6 కింద ఒక రిపోర్టర్, బిగ్ టీవీ రిపోర్టర్ అని క్లియర్గా ఆశిష్ అహూజా అనేవాడు చెప్తే కేసులు పెట్టేస్తారా? ఎంక్వైరీ చేయరా? అక్కడికి వచ్చిన రిపోర్టరు నిజంగా దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉంటుందా? అతని ఇంట్రెస్ట్ ఏముంటుంది? అతనికి ఏం అవసరం ఆలోచించరా? అహూజా చెప్పాడు కాబట్టి కేసులు పెట్టేస్తారా? ఇంకా రేపొద్దున మేమే కాదు, హైదరాబాదులో 10-12 ఛానల్స్ ఉన్నాయి, 2-3, 4-5 పేపర్లు ఉన్నాయి. ఏ రిపోర్టర్ అయినా ఒక చోట స్పాట్ కవరేజ్కి వెళ్ళగలరా? వెళ్తే ప్రతి ఒక్కడు ఇదే విధంగా కేసు పెడతాడు కదా. దానికి ఒక అర్థం పర్థం ఎంక్వైరీ ఏమి ఉండవా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దర్యాప్తు అంటే వెళ్ళి కేసులు నమోదు చేయటం కాదు, వెరిఫై చేయటం, వాస్తవాలు వెలికితీయటం. ఏమీ లేకుండా ఒక రిపోర్టర్ ఎందుకు ఫోర్జరీ చేస్తాడు? వాళ్ళెవరో ప్రాపర్టీకి ఇతనికేం సంబంధం? వాళ్ళెవరో అనుకుంటూ ఉంటే ఇతను ఎందుకు దౌర్జన్యం చేస్తాడు మధ్యలో వెళ్ళి? ఆలోచించరా? అతని మీద కేసు పెడతారా A6 కింద? సో ఆ రిపోర్టర్, ఇప్పుడు ఆ బాధితుడు ఈ కేసులో ఆ రిపోర్టర్ పరారీలో ఉన్నాడని చెప్పి సజ్జనార్ గారు ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు అతని మీద నమోదు చేసిన సెక్షన్లు ఇందాక చెప్పినిపించాను. ఆ రిపోర్టర్ పరారీలో ఉన్నాడని రాశారు, A6 పరారీలో ఉన్నాడని. A2నేమో ఇందాక 80 ఏళ్ల ముసలావిడ, ఆవిడ ఆశిష్ అహూజా మీద దాడి చేసి మర్డర్ అటెంప్ట్ చేసిందంట. ఆవిడే కదలలేకపోతుంది, 80 ఏళ్ల వయసు, మాట్లాడలేకపోతుంది. ఆవిడ అహూజా మీద, ఆ కుర్రాడి మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసిందంట. వచ్చిన గూండాలు అతని మనుషులు, కానీ ఈవిడ దౌర్జన్యం చేసిందంట. బిగ్ టీవీ రిపోర్టర్ దౌర్జన్యం చేశాడంట. ఎక్కడుంది చట్టం? ఎక్కడుంది చట్టం? సో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారు. ఆ సీసీ ఫుటేజ్లో బిగ్ టీవీ రిపోర్టర్ దౌర్జన్యం చేస్తున్నట్టు ఎక్కడైనా రికార్డ్ అయ్యాయా? బిగ్ టీవీ రిపోర్టర్ కనీసం బిగ్ టీవీ లోగోతో ఎప్పుడైనా ఆశిష్ అహూజాని ఎప్పుడైనా కొట్టాడా? పోనీ ఆశిష్ అహూజాని బిగ్ టీవీ రిపోర్టర్ ఏమైనా బెదిరిస్తున్నాడా? లేకపోతే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ని బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? ఏం వెరిఫై చేయరా? సజ్జనార్ గారు మీకే చెప్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. ఒకసారి అక్కడికి వెళ్ళిన ఆ బాధితుడు ఇప్పుడు A6లో ఈ కేసులో పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు చూపిస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్. ఇది మిగిలిన ఛానళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాలి. మిగిలిన ఛానళ్ళ రిపోర్టర్లు, జర్నలిస్టులు అందరూ కూడా ఒకసారి దీని గురించి ఆలోచించండి. మా వైపునే మీరు మద్దతుగా రమ్మని మేము అడగట్లా. రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇంతే. మీరు ఎక్కడికన్నా ఎవరైనా ఫోన్ చేసి పలానా చోట అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, వచ్చి కవర్ చేయమని అడిగితే మీరు పొరపాటున కెమెరా తీసుకుని అక్కడికి వెళ్తే మీ మీద క్రిమినల్ కేసులు, దౌర్జన్యం కేసులు, ఫోర్జరీ కేసులు పెడతారు. ఆలోచించుకోండి. ఇదేంటని అడిగితే దిక్కుండదు. ఒకసారి ఆ రిపోర్టర్ సాగర్ ఉన్నాడు, ఈ కేసులో A6గా ఉన్న వ్యక్తి, పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతం
బిగ్ టీవీ స్క్రీన్ మీద లైవ్లో ఉన్నాడు. ఒకసారి సాగర్ని అడుగుదాం. సాగర్ ఏంటి మొత్తం ఆశిష్ మీ మీద ఇప్పుడు ఫైల్ అయిన సెక్షన్లో బట్టి మీరు ఆశిష్ అహూజా అనేవాడిని కొట్టారని, గాయపరిచారని, బెదిరించారని, చంపేస్తామన్నారని, తర్వాత వాళ్ళ ల్యాండ్స్ని ఫోర్జరీ చేశారని ఇన్ని సెక్షన్ల కింద మీ మీద కేసులు పెట్టారు. ఏంటి చేశారు ఇవన్నీ? ఎస్ అన్న, మొదటి నుంచి కూడా బిగ్ టీవీ సునీల్ కుమార్ ఔజా అరాచకాలపైన మొదటి నుంచి జూలై నెల నుంచి కూడా వరుసగా కథనాలు వేస్తున్నాం. అది చూసి ఎన్ఆర్ఐ మహిళ అక్కడి నుంచి వచ్చింది, బిగ్ టీవీని ఆశ్రయించింది. సో తమ పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి మన బిగ్ టీవీ టీం కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా వెరిఫై చేసింది. అనంతరం ఆమెకి ఏదైనా ఆపద ఉండి ఏమైనా జరిగితే ఫోన్ చేయమని చెప్పి మన నెంబర్ ఇచ్చాము. ఇది లీగల్ సివిల్ కేసు కాబట్టి మేము డైరెక్ట్గా నేరుగా ఇన్వాల్వ్ కాలేమని చెప్పాము. అనంతరం ఆమె పైన 2-3 సార్లు సునీల్ కుమార్ ఔజా కొడుకు ఆశిష్ కుమార్ ఔజా గుండాలతో వచ్చి దాడి చేస్తున్నారని చెప్పి ఫోన్ చేసింది. ఎగ్జాక్ట్లీ నవంబర్ 9th జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ సునీల్ కుమార్ ఔజా కొడుకు ఆశిష్ కుమార్ ఔజా శ్రీదేవి వాళ్ళ ఇంట్లో జూబ్లీహిల్స్లో గొడవ చేస్తున్నారు, రౌడీలతో అటాక్ చేస్తున్నాడు. వాళ్ళు మనకు కాల్ చేశారు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్పారు. వెంటనే నా కెమెరామెన్ని నేను తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆశిష్ ఔజా లోపల ఉన్నారు. దాదాపు 10 నుంచి 15 మంది గూండాలు అక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొంత హంగామా వాతావరణం ఉంది. నేను ముందు జాగ్రత్తగానే కొంచెం దూరం నుంచి అవన్నీ వీడియో తీసుకుంటున్నాను. బిగ్ టీవీ కెమెరా చూసి ఆశిష్ ఔజా మనుషులు అక్కడి నుంచి కొంతమంది వెహికల్ వెనక్కి తీసుకొని వెళ్ళి పరారయ్యారు. కానీ ఇంకా లోపల ఆశిష్ కుమార్ ఔజా వారి మనుషులు లోపలే ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. వారంతా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆశిష్ కుమార్ ఔజా సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన అనుచరుడు నా దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని, ఆప్ యహాసే చలే జావ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇప్పుడే ఇస్తాము, మీరు వెళ్ళిపోతే మేము ఆ ప్రాపర్టీని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం, ఆశిష్ కుమార్ ఔజా లోపలనే ఉన్నాడు, మీరు వెళ్ళిపోతే మేము దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మా టీం దాదాపు 15 నుంచి 20 మంది టీం ఉన్నారు, పోలీస్ వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించేస్తాం, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ గారు, మీ కెమెరా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం, మా ఆశిష్ కుమార్ ఔజా కూడా లోపల ఉన్నాడు అంటూ ఆయన బేరసారాలు ఆడే ప్రయత్నం చేశాడు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, ఇక్కడి నుంచి ఇమీడియట్గా మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన బెదిరించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి కెమెరాని కూడా రికార్డ్ చేయను కూడా ఆపి ఇదంతా మాట్లాడారు. ఇవన్నీ కూడా కెమెరా మొబైల్లో రికార్డ్ చేసిన పరిస్థితి. సో ఈ కక్షతోనే, అమ్ముడు పోలేదనే కక్షతోనే ఆశిష్ కుమార్ ఔజా నాపై కేసులు పెట్టే ప్రయత్నం చేశాడు. సో లోపలికి అప్పటికే పోలీసులు వచ్చారు, ఆమె ఫోన్ చేస్తుంది లోపలికి రమ్మని. సివిల్ డిస్ప్యూట్ కాబట్టి పోలీసులు ఎంటర్ కాకపోతే యాజ్ ఏ క్రైమ్ రిపోర్టర్గా నేను కూడా బయటనే ఉంచి ఆ మొత్తం తతంగాన్ని కెమెరాలో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాను. అప్పటికీ అక్కడ పరిస్థితి, సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్నాయి, లోపల వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. తల్లి, ఒక ఎన్ఆర్ఐ లేడీ మహిళ, ఆమె తల్లి, తన కొడుకు వాళ్ళు అరుస్తున్నారు, పనులంతా బయటకు వచ్చి పరుగులు తీసి వాళ్ళు పరారైపోయారు. ఆ ముగ్గురు ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూ ఉన్నాయి. కానీ పోలీసులు వచ్చిన తర్వాతనే మీడియా లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికే ఒక 1 అవర్ తర్వాత జూబ్లీహిల్స్ ఎస్ఐ వినోద్ వచ్చాడు, మరికొంతమంది పోలీసులు వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాతనే మేము లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే పోలీసులు ఏం చేస్తారు, లోపల ఏం జరుగుతున్నది చూపించడానికి మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల అంతా పోయేసరికి అద్దాలు, డోర్లు అన్నీ ధ్వంసమయ్యాయి. అప్పటికే ఆశిష్ కుమార్ ఔజా పైనుంచి దిగాడు. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. కెమెరాలు రికార్డ్ చేస్తాం. ఆశిష్ కుమార్ ఔజాని కొడుతున్నప్పుడు కూడా ఒక మానవతా దృక్పథంతో, కొడితే వాడికి ఏమైనా అవుతుంది, ఇద్దరు మహిళలకు ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఆపడం జరిగింది. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, మీ దగ్గర ఏమున్నాయో చెప్పండి, వాళ్ళ దగ్గర ఏమున్నాయో చెప్పుకోండి, సమస్య పరిష్కారం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకు వాడు కక్షపూరితంగా ఆశిష్ కుమార్ ఔజా డబ్బులకు లొంగలేదన్న కక్షతో, డబ్బులకు వాళ్ళ మనిషితో ఇచ్చి ప్రలోభాలకు పెట్టినా కూడా లొంగలేదన్న కక్షతో ఈ విధంగా కేసులు నమోదు చేశారు. సో జరిగింది మాత్రం ఇది. అప్పటికే పోలీసులు వచ్చారు, అదంతా రికార్డ్ చేశాము, వాళ్ళ వర్షన్ తీసుకున్నాం, వీళ్ళ వర్షన్ తీసుకున్నాం. సివిల్ డిస్ప్యూట్ కాబట్టి అది ఇంకా టెలికాస్ట్ చేయలేదు. సివిల్ వివాదాల్లోకి మీడియా వెళ్ళొద్దు, ఆ ప్రసారాలు చేయొద్దన్న ఉద్దేశంతో. అనంతరం అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. 2 రకాల వర్షం తీసుకొని వచ్చాం. అప్పటికీ ఆ బాధితురాలు ఇంకా వేడుకుంటుంది, మీరైనా మాకు హెల్ప్ చేయండి, ఎందుకంటే పోలీసులు కూడా అమ్ముడుపోయినట్లు కనిపిస్తుంది, మాకు ఇంకెవరు హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఎస్ఐ, జూబ్లీహిల్స్ ఎస్ఐ వినోద్ కూడా నా వివరాలు, కెమెరామెన్ వివరాలు తీసుకున్నారు, వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వివరాలు తీసుకున్నాం. అప్పటికీ పోలవరపు శ్రీదేవి, ఆశిష్ కుమార్ ఔజా దౌర్జన్యంగా గుండాలతో ఎంటర్ అయ్యాడు, వాళ్ళంతా పారిపోయారని కంప్లైంట్ చేసినా కూడా ఎస్ఐ పోలీసులు పట్టించుకోలేదు. ఆమెని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఆమెని బయటికి పంపిస్తే
ఆశీష్ కుమార్ ఔజాకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా బాధితుల మహిళ ఎన్ఆర్ఐ మహిళ వాళ్ళ అమ్మ వరలక్ష్మి కూడా అప్పటికే చెప్తున్నారు. కానీ అది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి పోలీసులు వివరాలు తీసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం నా పైన ఈ కేసు పెట్టారు. ఒకసారి దీన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో నిన్న ఓ బాధితురాలి దగ్గరికి వెళ్తే ఏటుగా ఉన్నటువంటి వరలక్ష్మి ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి కవర్ చేసేటప్పుడు నాకు తెలిసింది, ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అయింది అని ఒకసారి ఆమె వర్షన్ ఏందో తీసుకుందామని వెళ్ళినప్పుడు అప్పటికి ఆ రిమాండ్ రిపోర్ట్లో తన పేరు A2గా వరలక్ష్మి పోలవరపు, A6గా సాగర్ బిగ్ టీవీ రిపోర్టర్ అని చెప్పి ఈ అన్ని సెక్షన్లు పెడుతూ ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద, ఎందుకంటే డబ్బులకు లొంగలేదు, వరుసగా 3 నెలల నుంచి సునీల్ కుమార్ ఔజా, ఆశీష్ కుమార్ ఔజా బాధితులకు సంబంధించినటువంటి అన్ని స్టోరీలను బిగ్ టీవీ కవర్ చేస్తుంది. ఈ కుట్ర పెట్టుకున్నటువంటి ఔజా కుట్రపూరితంగా కేసు పెట్టించారు. అసలు అక్కడ మనం దౌర్జన్యం చేసింది లేదు, వాని మానవత్వంతో ఆపడమే ఈరోజు నేరంగా మారిన పరిస్థితి. A6గా నా పేరు మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటి వరకు సునీల్ కుమార్ ఔజా పైన మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డేటా అంతా తీస్తే మొత్తం 10 FIRలు అయినాయి. జుబ్లీహిల్స్లోనే ఓ బాధితుడు కేసు పెట్టాడు 2023లో అనుకుంటా, 2022లో. ఆ కేసులో ఇప్పటికీ సునీల్ కుమార్ ఔజా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దాదాపు 10 కేసులు 10 FIRలు నమోదైనా కూడా ఇప్పటివరకు సునీల్ కుమార్ ఔజా పైన ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు ఇక్కడ మాత్రం ఈ కేసులో పోలవరపు శ్రీదేవితో పాటుగా నా మీద కూడా నమోదైనటువంటి కేసులో విట్నెస్గా పెట్టారు సునీల్ కుమార్ ఔజా, ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అసలు ఇప్పటికే పరారీలో ఉన్నాడు అంటున్నారు. ఇన్ని స్కామ్ల ఆరోపణలు వస్తున్నాయి, 10ల కేసులు ఉన్నాయి, EOW కేసులు ఉన్నాయి, CCSలో కేసులు ఉన్నాయి. సునీల్ కుమార్ ఔజా పైన కోట్లాది రూపాయలు మోసం చేసిందని బాధితులు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అది విదేశాల్లో ఉన్నటువంటి పరారీలో ఉన్నటువంటి ఎన్నో కేసుల్లో నిందితుడు A1 A2గా ఉన్నటువంటి హవాలా కేసుల్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ ఔజాని ఈ కేసులో విట్నెస్గా పెట్టారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఎలాంటి దర్యాప్తు లేకుండా సునీల్ ఔజా, ఆశీష్ ఔజా ఎట్లా చెప్తే అట్లా ఈ విధంగా రిమాండ్ రిపోర్ట్ని వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని FIRలో నమోదు చేసినట్లుగా కూడా అయితే పోలీసులు అసలు దర్యాప్తు ఏం చేశారు? సరే, నేను బిగ్ టీవీ రిపోర్టర్గా అక్కడికి వెళ్ళాను, అక్కడ ఏం జరిగింది, మీ పేరు కూడా ఉన్నదని చెప్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళు క్లియర్గా ఈ అన్ని సెక్షన్స్ నా మీద పెట్టినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. బిగ్ టీవీ రిపోర్టర్గా నా పైన ఇలాంటి కేసులు ఔజా మనుషులు, ఔజా గూండాలు, ఔజా కొడుకు ఆశీష్ కుమార్ యాదవ్ కుట్రపూరితంగా పెట్టించారు. సో ఈ మొత్తం దానిపైన అసలు పోలీసులు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. A6గా నా పేరు ఉంది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు, రిమాండ్ రిపోర్ట్లో నా పేరు రాశారు. ఆ రోజు ఏం జరిగిందనేది నేను వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేశాను, నా ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని చెప్పి క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి పోలీసులు ఒక్కసారి కూడా ఏం జరిగిందని నన్ను జుబ్లీహిల్స్ పోలీసులు అడగలేదు. సో ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేశారా? అసలు పోలీసులు ఏం సాధమని చెప్తారు? వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అలవాటు పడ్డారా? అందుకే కేసులు నమోదు చేశారా? యాజ్ ఇట్ ఈస్గా కేసులు నమోదు చేశారా? సో ఏం ఆశీష్ కుమార్ అహూజా కంప్లైంట్లో ఏం రాశాడో దాన్నే రిమాండ్ రిపోర్ట్లో రాశారు. సో సాగర్ అనే వ్యక్తి ఆ రోజు వచ్చి అక్కడ కవర్ చేశాడు కాబట్టి అతను కూడా ఈ కేసులో వేసేయండి, లోపల తోసేయండి అని చెప్పుకుంటాడు. సో అతను చెప్పిన ఆదేశాలని జూబ్లీహిల్స్ పోలీసులు చక్కగా ఉన్నట్టుగా పాటించారు. ఇప్పుడు బిగ్ టీవీ రిపోర్టర్ స్క్రీన్ మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళు ఈ కేసులో A6గా పరారీలో ఉన్నట్టుగా, అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా చూపిస్తున్న వ్యక్తి అతనే. అసలు ఒక మీడియా రిపోర్టర్కి ఒక సివిల్ ప్రాపర్టీలో ఎవరు ప్రాపర్టీయో ఎవరో తన్నుకుంటూ ఉంటే కవరేజ్ చేస్తుంటాం. అక్కడ మమ్మల్ని చంపేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, గోండాలు వచ్చి కబ్జా చేస్తున్నారు, మీరు రండి అంటే ఆటోమేటిక్గా మా ఛానల్ తరఫున ప్రతి రిపోర్టర్ వెళ్తూనే ఉంటాడు. ఇలా వెళ్ళిన ప్రతి రిపోర్టర్ మీద ఇదే రకంగా కేసులు పెడతారా? ఇది ఒక విచిత్రమైంది కదా. అది కూడా ఫోర్జరీ కేసు. ఎవరో ప్రాపర్టీ కోసం ఎవరో అనుకుంటూ ఉంటే అది బిగ్ టీవీ రిపోర్టర్ మీద ఫోర్జరీ కేసు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏంటి, దౌర్జన్యం కేసు పెట్టడం ఏంటి, హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటి? అసలు ఇలాంటి పోలీసింగ్ ఎక్కడన్నా ఉంటుందా? అసలు సజ్జనర్ గారికి చెప్తూ ఉన్నాం, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీ పరిధిలోకి వస్తుంది కదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అనేది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు, ఫోర్జరీ కేసు పెట్టారు. ఏది కవరేజ్కి వెళ్ళి పాపానికి. సో రేపటి నుంచి ఎన్ని ఛానల్స్ మీద, ఎంతమంది రిపోర్టర్ల మీద ఇదే విధంగా కేసులు పెడతారు? కనీసం కేసు పెట్టిన వ్యక్తి A6గా ఇందులో చేర్చారు, రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. ఒక్కసారన్నా పిలిచి అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది,
ఎవరు పిలిస్తే వెళ్ళారు, ఎవరు చెప్తే వెళ్ళారు అని ఎంక్వైరీ చేశారా? ఆ రోజు కాల్ డేటా తీసుకున్నా మీకు అర్థమవుతుంది కదా. పోలవరపు శ్రీదేవి సాగర్కి కాల్ చేసిందా, బిగ్ టీవీ ఆఫీస్కి కాల్ చేసిందా అనేది. కాల్ చేస్తే అతను వెళ్ళాడు కదా, మీకు ఎవిడెన్స్ తెలిసిపోతుంది కదా క్లియర్గా. సో ఇవేమీ చేయకుండా ఒక ఛానల్ రిపోర్టర్ని ఈ కేసులో ఇరికించడం అనేది దారుణం. సో దీన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం, పర్టికులర్గా సజ్జనార్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. సరే, ఓకే. ఇక సునీల్ కుమార్ అహూజా మీద పోలీసులు పెట్టిన కేసులు, బాధితులు పెట్టిన కేసులు ప్రింటౌట్లు తీస్తే ఇది ఇన్ని వచ్చాయి చూడండి. ఇవన్నీ అతని మీద ఉన్న కేసులండి. ఇవన్నీ ఒక పెద్ద ఫైల్, మా దృష్టికి వచ్చిన కేసులు.